నిరుద్యోగులు 20 మంది ఈరోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ రోజు 1200 మంది తెలంగాణ కోసం ఎంత క్షోభించి ఇక మా వల్ల కాదు, మేము ప్రాణాలు అర్పిస్తేనైనా మాకు తెలంగాణ వస్తుందని వాళ్ళు ఎట్లా ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. 21 నంబరు గడ్డం వేణు ఖమ్మంలో మొన్న జరిగిన, కానీ మా అదృష్టం బాగుండి ఆ నిరుద్యోగి ప్రాణాలతోనే ఉన్నారు. అది మాకు చాలా సంతోషకరమైనది. ఎందుకంటే మా శవాల మీద రాజకీయాలు చేస్తూ, మా శవాల మీద మీరు గోడలు కట్టుకుంటూ అధికారం మీద కూర్చొని మమ్మల్ని పేడ్ బ్యాచ్ అంటారా? మేము మా పేడ్ బ్యాచ్. మరి మా పేడ్ బ్యాచ్ సంఘానికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డే కదా. మా పేడ్ బ్యాచ్ సంఘానికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈయన రియాజ్ సారు లైబ్రేరియన్ చైర్మన్ కాదు, ఆయన పేడ్ బ్యాచ్ సంఘానికి చైర్మన్. ఆయన మీరు కాదా బస్సు యాత్రలు చేపించింది? మీరు కాదా ప్రచారాలు చేపించింది? బల్మూరు వెంకటన్న మీరు ఎక్కడ పోయిరు? కోదండరామ్ సార్ మీరు ఎక్కడ పోయిరు? అద్దంకి దయాకర్ గారు మీరు ఎక్కడ పోయిరు? రేవంత్ రెడ్డిని తర్వాత మాట్లాడదాం. కానీ మాకు అందుబాటులో ఉండి ఆ రోజు మేనిఫెస్టో పేరిట మా చుట్టూ తిరిగి కందిరీగల లెక్క ఈరోజు మాయమైపోయింది మీరే కదా. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతాం? మా దగ్గరికి ఎందుకు వస్తారంటే వస్తారు, బరాబర్ వస్తారు. 3 ఏళ్ళు గడిచిపోతా ఉంది, ఇంకా 2 ఏళ్ళు ఉంది. మీ ఉద్యోగాల పరిమితి 5 ఏళ్ళే. 5 ఏళ్లలో సగం కాలం అయిపోయింది. ఇంకో 2.5 ఏళ్ళు. 2.5 ఏళ్ళు అయితే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. మరి మాకు ఇస్తామని చెప్పిన ఉద్యోగాలు ఎక్కడున్నాయి ఉద్యోగాలు? ఇంకెన్ని రోజులు ఈ జీవోలు పట్టుకొని తిరగాలి మేము మీ చుట్టూ? అసలు జీవోల రద్దుకే గతి లేదు. కనీసం ఒక డిపార్ట్మెంట్లో ఖాళీలు ఎన్ని ఉన్నాయో కూడా గతి లేదు. మేము అసలు ఆడపిల్లలమై ఉండి కేసులకు కూడా వెనకడుగు వేయకుండా, ముట్టడిలకు కూడా భయపడకుండా, కొడతారో కాళ్ళు ఎరగొడతారో చేతులు ఎరగొడతారో అని కూడా భయపడకుండా ఈరోజు మా ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే పేడ్ బ్యాచ్లు అంటున్నారు. పేడ్ బ్యాచ్లు ఎట్లయినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు పేడ్ బ్యాచ్లం కాలేదా? ఆ రోజు మీరు మమ్మల్ని ఎంత కొన్నారు? ఈ రోజు వేరే పార్టీలు ఎంత కొంటున్నారు? మీరు ఎంత కొని ఉంటే వీళ్ళు కూడా అంతకే కొని ఉంటారు. పేడ్ బ్యాచ్లం ఇప్పుడు మేము పేడ్ బ్యాచ్లం అయితే మీకు అధికారంలో మీరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు, మేము సంపాదించుకోలే. మీతోనే మేము ఉద్యోగాలు గుంజుకోలేకపోయినాం. మనం అందరం కూడా పేడ్ బ్యాచ్లమే. ఇంకొకసారి నిరుద్యోగుల్ని నిందల పాలు చేసినా, అబాసుపాలు చేసినా సహించబోమిగా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఒకటే మాట, ప్రశ్నిస్తే పేడ్ బ్యాచ్. ఎట్లయినరు పేడ్ బ్యాచ్? ఎన్ని జీవోలు వచ్చినాయి? పోటీగా ఆ పార్టీ 2 జీవోలు తెచ్చిందని ఈ పార్టీ 2 జీవోలు తెస్తున్నారు. వాళ్ళు గ్రూప్ 1 కేసులో గురుకులాల్లో జీవోలు తెచ్చారని చెప్పేసి వీళ్ళు డిగ్రీ లెక్చరర్ దాంట్లో ఇంకొక జీవో తెస్తున్నారు. కనీసం ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచని దుస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచకుండా, అటు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆ జీవోలు ఎందుకు పెట్టినట్టు? ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఎందుకు? అసలు ఫీజుల మోత. ఏదన్నా నోటిఫికేషన్ వచ్చిందంటే ఫస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయని ఎవరు చూడట్లే, దానికి ఫీజు ఎంత ఉందని చూస్తున్నారు. ఫీజు ఎంత పెట్టిరు, ఎన్ని వేలు పెట్టిరు? మొన్న రిలీజ్ చేసిన ఎస్ఐపిసి నోటిఫికేషన్కి కూడా అప్లికేషన్ చేసుకుంటే 3000 ఫీజు అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచకుండా, కనీసం జిల్లాకు ఒక పోస్టు కూడా లేకుండా, కేటగిరీకి ఒక పోస్టు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. కనీసం హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రిగా కూడా మీరే ఉన్నారు. కనీసం మీ రక్షణ కోసమైనా ఒక 20,000 మందిని నియమించుకోవచ్చు కదా. మీకు రక్షణ అవసరం కదా. ఈ టైంలో వేరే నోటిఫికేషన్స్ ఇవ్వరు మీరు. అలాంటప్పుడు మీకు రక్షణ కోసమైనా 20,000 మందిని పోలీసులను నియమించుకోండి. ఎందుకంటే ఎదురు దాడులు చాలా జరుగుతాయి నిరుద్యోగుల తరపు నుంచి. మీరు అనుకుంటున్నారేమో వీళ్ళేం చేయలేరు, డివైడ్ అయిపోయారు, వేరే నోటిఫికేషన్స్, గ్రూప్స్ కోసం ఒకరు కొట్లాడతారు, డిఎస్సి కోసం ఒకరు కొట్లాడతారని. అదంతా కాదు. 2 లక్షల ఉద్యోగాలే కావాలని అందరం కంకణం పెట్టుకుంటే మాత్రం అందరం ఇట్లే ఒకటైతాం. ఈరోజు ఒకటే వేదికమైన అందరం ఉన్నాం. చూడండి, ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడండి. మేము ఎన్ని రోజులు టీచర్ ఆస్పిరెంట్స్ మీ సగం మందిని, ఎస్ఐపిసికి సగం మంది, గ్రూప్స్కి సగం మంది ఇట్లా డివైడ్ అయి కొట్లాడినాం. ఇప్పుడు అట్లా ఉండదు. అందరం ఒక్కటై 2 లక్షల ఉద్యోగాలే టార్గెట్ గా కొట్లాడతాం. మీరు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కనీసం ఒక నిరుపేద నిరుద్యోగి ఎట్లా బతుకుతాడు? విద్యార్థికి ఇస్తా అన్న భరోసా కార్డు ఎక్కడ పోయింది?
మాకు ఇస్తానన్న మహిళలకి స్కూటీలు ఇస్తామని స్కూటీలు ఎక్కడ పోయినాయి? అవి స్కూటీలకు తాళాలు ఇంకా తయారు కాలేదా? ఎటుపోయినాయి మీరు ఇచ్చిన హామీలని? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఎక్కడ మేము మాట్లాడే అవకాశం వచ్చినా ఇవే అడుగుతున్నాం. కాబట్టి మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మేము ర్యాలీలు పెట్టుకున్నా పర్మిషన్లు ఇవ్వరు, కనీసం ప్రెస్ మీట్లు పెట్టుకున్నా పర్మిషన్లు ఇవ్వరు. మీరు మా భయం అంతా ఉన్నప్పుడు మరి పర్మిషన్లు ఇవ్వండి, ప్రశ్నిస్తాం, సమాధానం చెప్పండి కదా. కనీసము ఉద్యోగాల మాట పక్కన పెడితే ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి హాస్పిటల్లో ఉంటే ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోయి పరామర్శించింది చెప్పండి? మానవతా దృక్పథం ఉండాలి కదా, మానవీయ కోణం అనేది ఉందా కొంచెమన్నా మీ లోపల? ఆ నిరుద్యోగి కూడా మీకే ఓటేసిరు, మీకే కాంగ్రెస్ పార్టీకే ఓటేసిరు. అలాంటప్పుడు కనీసం పరామర్శకు కూడా నోచుకోరా మా నిరుద్యోగులు? కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాం, మీరు గనక 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయకపోతే మీరు కూడా ఢిల్లీలో ఎట్లా విద్యాశాఖ మంత్రి రాజీనామాకి ఫైర్గా పోటీగా పోరాటం జరిగిందో తెలంగాణలో కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామాకి మేము కూడా కంకణం కట్టుకుంటాం. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డిని రాజీనామా చేయించే వరకు మేము వెనకడిగేయమని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.